జొన్నలగడ్డ ఈ పేరుకి అసలు పరిచయమే అక్కర్లేదు. ఎందుకంటే డీజే టిల్లు ఆ సినిమా ఎంత హిట్ వచ్చింది, ఆ సినిమాలో రాధికక్క అన్న డైలాగ్ ఎంత ఫేమస్ అయిందో, దాని ద్వారా సిద్ధు యొక్క కెరియర్ ఎలా టర్న్ అయిందో ప్రతి ఒక్కరికి తెలుసు. సో సిద్ధు ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ అండ్ మోస్ట్ పాపులర్ ఇండియన్ యాక్టర్స్, అంటే లైక్ మన తెలుగు ఇండస్ట్రీ యాక్టర్స్ లో వన్ ఆఫ్ ద మోస్ట్ వాంటెడ్ యాక్టర్ అని కూడా చెప్పొచ్చు. అంతేకాదు తను మంచి రైటర్, మంచిగా కథలు రాస్తాడు. ఈ డీజే టిల్లుకు సంబంధించింది కూడా తను చాలా వరకు రైటింగ్ వర్క్స్ లో తను ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. తనకంటూ ఒక స్టైల్ ని, ఒక డిఫరెంట్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు. అంతేకాదు ఇప్పుడు మరికొన్ని రోజుల్లో డీజే టిల్లు స్క్వేర్ అనే మూవీ కూడా రాబోతుంది అనమాట. అది దాని టీజర్ గ్లిమ్స్ రిలీజ్ అయ్యి ఎంతో మంచి స్పందన అయితే వచ్చింది. ఆల్మోస్ట్ యూట్యూబ్స్ లో టాప్ ట్రెండింగ్ లో కూడా నిలిచింది అనమాట. అయితే ఈ సినిమాలో ఇప్పుడు అప్కమింగ్ రాబోతున్న డీజే టిల్లు సినిమాలో అనుపమ పరమేశ్వరన్ అయితే తన పక్కన హీరోయిన్ కింద నటిస్తుంది. అనుపమ పరమేశ్వరన్ కూడా ఇప్పటిదాకా ఎప్పుడూ లేనంత విధంగా బోల్డ్ గా, చాలా హాట్ గా, మంచి మంచి డిఫరెంట్ లుక్స్ తో కనిపించబోతుంది మనకి డీజే టిల్లు స్క్వేర్ లో. మరి ఈ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో ప్రజాదరణ పొందుతుంది అని చెప్పి అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే సిద్ధు జొన్నలగడ్డని ఒక ప్రెస్ మీట్ కి వెళ్తే ఎవరో అక్కడ లైక్ రిపోర్టర్ ఆర్ సమ్ వన్ అడిగారు అనమాట, మీరు పలానా ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఒక పెద్ద హీరోయిన్ తోటి డేట్ చేస్తున్నారంట కదా, రిలేషన్షిప్ లో ఉన్నారు కదా అని చెప్పేసి సిద్ధుని క్వశ్చన్ చేయడం జరిగింది అనమాట. దానికి సిద్ధు ఏమైంది, డేట్ చేస్తే తప్ప, రిలేషన్షిప్ లో ఉంటే తప్పేముంది అని రిటర్న్ లో అడగడం జరిగింది అనమాట. సో దీన్ని బట్టి ఆ అంచనాల్లో ఓకే, ఎవరో ఒక బడా సెలబ్రిటీ, బడా పెద్ద హీరోయిన్ తోటి మనోడు డేటింగ్ లో ఉన్నాడు అన్న విషయం అయితే బయటకు వచ్చింది. అది కాకుండా ఇంకొక రిపోర్టర్ మీ పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అని అంటే, చేసుకుందాం ఏముంది, 2 ఏళ్లలోనో 3 ఏళ్లలోనో చేసేసుకుందాం, అందులో ఏముందిలేండి, ఎప్పుడు చేసుకోవాలనిపిస్తే అప్పుడు చేసుకుంటా అని మరీ చమత్కారంగా చెప్పాడనమాట. సో దీన్ని బట్టి ఈ యంగ్ హీరో కూడా ఒక హీరోయిన్ ని సెట్ చేసుకుని రెడీగా ఉన్నాడన్న విషయం అయితే అర్థమైపోతుంది. సో ఇది వాళ్ళ లేటెస్ట్ అప్డేట్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.